అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొక మారు స్వాగతం. మనతో ఇప్పుడు ప్రసాద్ గారి సతీమణి శ్రీదేవి గారు కూడా ఉన్నారు. నేను 12 ఏళ్ల క్రితం ఇక్కడికి రావటం, ఇక్కడ ఉండేవారు, విజయవాడలో కూడా ఉంటుండేవారు. వారి ఇంట్లో భోజనం చేయటము, కన్సిక్వెంట్ గా రాకపోకలు వారుగా నాకు తెలుసు. వారితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను ఇంచుమించుగా ఒక 60 దేశాల వాళ్ళు పనిచేసే ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. నేను అక్కడ ప్రధానంగా మనకు కూడా అంటారు, ఈ ప్రతి మగవాడు ఏదన్నా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అంటే వాళ్ళ వెనకమాల ఆడవాళ్ళు ఖచ్చితంగా వారి మద్దతు అవసరం అనేది. నాకు తెలిసి ప్రసాద్ గారు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకెళ్ళిపోతున్నారమ్మా. కాకుంటే ఇవాళ ఏమైందంటే, వ్యవస్థలో వ్యవసాయదారుడు అంటే పిల్లనివ్వని పరిస్థితి. టౌన్ లో వ్యవసాయదారుడికి ఇక్కడ పొలంలో ఉండి నెలకి 50,000 వస్తాయన్నా కూడా పిల్లలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అదే టౌన్ లో ఉండి నానా ఇబ్బందులు పడుతూ ఆ ఆటోలు తోలి 10,000 తీసుకున్నా కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా పిల్లల్ని ఇవ్వడానికి, పిల్లలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే పట్టణాల్లో ఉండటానికి కావచ్చు, దానికి వేరు కారణాలు కావచ్చు. మీరు ప్రసాద్ గారిని చూశారు. నాకు తెలిసినంతలో ప్రసాద్ గారికి మీరు సహకరించినంతగా రైతుల పరంగా చూస్తే పూర్తి సహకారం అందించారని నేను అనుకుంటున్నాను. నేను ఆయన ఎప్పుడు అడగలేదు, ప్రశ్న ఎప్పుడు వేయలేదు, ఏమండి ఏంటి అని అడగలేదు. కానీ నేను అర్థం చేసుకుని చెప్తున్నాను. మీరు ఇవాళ రోజున ఆడపిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందనేది నాకు అర్థమైంది. ఆడపిల్ల ఖచ్చితంగా ఏం చూడాలి? నిజంగా సిటీలోకి వెళ్ళి అక్కడ ఉండడం అనేది మంచి అభిప్రాయమా, లేకపోతే పొలంలో ఉన్నా కూడా ఇద్దరి మధ్య అవగాహన ముఖ్యం. దానికి వాళ్ళు మద్దతు ఎంతవరకు ఇవ్వాలి, దాని మీద సలహాగా చెప్పండి. ఈ తరం ఆడపిల్లలకి వెనకటి తరం నుంచి చెప్తూ ఉంటేనే నేను నా పిల్లలకి చెప్తే పిల్లలకి చెప్తుంటారు. మీకు కూడా మీ పెద్దవారు ఎవరో చెప్పుంటారు. దాని మీద మీరు ఎలాంటి మాటలు చెప్పాలనుకుంటున్నారు ఈ తరం ఆడపిల్లలకి ప్రధానంగా, అది చెప్పండి. నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి. నేను ప్రసాద్ గారి మిసెస్ ని. మాది కూడా వారి కుటుంబం నుంచే వచ్చానండి. నేను పెళ్లి అయ్యేసరికి నాకు 18 సంవత్సరాలండి. అనే చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయంలో సాధక బాధకాలన్నీ కూడా తెలుసు నాకు. కాబట్టి పెళ్లి అయింది, తర్వాత జాబ్ చేస్తున్నారు, వెళ్ళాము, యూపీ వెళ్ళాము, 6 ఏళ్ళు ఉన్నాము అక్కడ. నేను వ్యవసాయం చేస్తాను, నేను వెళ్ళిపోతానని అంటే సరే అని వచ్చామండి. అయితే ఇంకోటి ఏంటంటే, మా పెళ్ళైన వెంటనే మా పొలం పక్కన పొలం ఒకటి బేరానికి వచ్చింది. అది కుదరలేదు. నాకు తెలిసి కుదిరితే అప్పుడే మానేసి వచ్చేసేవారేమో. కానీ తర్వాత మామయ్య గారు చనిపోవటం, 2 దగ్గరలో ఎందుకు, ఒక దగ్గరే ఉంటదని అక్కడ అమ్మేసి ఇక్కడ కొంటాం. దాని తర్వాత ఒక్క దగ్గరే ఉంది కాబట్టి నేను వచ్చి వ్యవసాయం చేస్తాను అని మీరు సమ్మతించారు పూర్తిగా, మనస్ఫూర్తిగా. అంటే నేను వ్యవసాయం దీని నుంచే వచ్చాను కదా. మీ నాన్నగారు కూడా ఒక రైతు కాబట్టి మీ సాధక బాధకాలన్నీ మీరు చూసాము. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదివింది ఇంటర్మీడియట్ వరకు చదువు. అవగానే పెళ్లి అయిపోయింది. ఈ ప్రయాణంలో వారు వ్యవసాయం చేస్తుండగా మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా? ఏంటి, నేను ఉద్యోగం చేస్తుంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అది అసలు రాలేదండి, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఆలోచన రాలేదు, అయ్యో అనవసరంగా మానేసి వచ్చారే అనే ఆలోచన అయితే రాలేదు ఎప్పుడు. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, నిజంగా అది వాస్తవం కాకపోవచ్చు. ఏంటంటే ఆడపిల్లలు కూడా టౌన్ లో ఉంటే బాగుండు అనే భావన, వాళ్ళు వేరే వాళ్ళని చూసుకోవచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ సాధక బాధకాలు ఏంటి, అక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి అనేది తెలియదు. అట్లీస్ట్ నేను రైతుల్ని కలిసినప్పుడు అట్లీస్ట్ వారితో మాట్లాడి ఈ విషయము మనము ప్రపంచానికి చూసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వేలలో ఉంటారు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అందరికీ ఒక మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతో మీతో మాట్లాడాలన్నాను. అంటే మీరు అనేది, మీరు కూడా చదువుకున్నారు ఆ రోజుల్లో, ఇంటర్మీడియట్ అంటే అదేమి తక్కువ చదివేమి కాదు. చదువుకున్న వారు వ్యవసాయంలోకి వచ్చి వ్యవసాయం పనులు చేసుకోవడానికి ఏమి మనం సిగ్గుపడాల్సింది, మన పని మనం చేసుకోవడానికి ఇబ్బంది లేదనేది మీ భావన. అవును, మేము ఇక్కడ ఉండేవాళ్ళం అండి. నేను చూసానమ్మా, లాస్ట్ టైం ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉన్నాము. ఆవులు ఉండేవి, ఆవులు పాక కడగటం గానీ, చాప్ కట్టర్ లో గడ్డి పెట్టడం గానీ, అలాంటి కూలీలు వస్తాయి. అప్పుడు వర్మి కంపోస్ట్ ఉండేదండి. అవునండి, ఉండేమ్మా, నాకు తెలిసి నేను వచ్చాను. ఒక చిన్న మాట అండి, అది ఆడపిల్లలకి దీని మీద నమ్మకం కుదరాలంటే వాళ్ళు అసలు ఫస్ట్ చూసుండాలి కదా. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు పేరెంట్స్ చదువులు రీత్యా వాళ్ళని తీసుకెళ్లిపోయారు, టౌన్లకి షిఫ్ట్ అయిపోయారు. మరి వాళ్ళకి ఇదేం తెలియదు, ఈ నేపథ్యం ఏం తెలియదు. నేను తల్లిదండ్రులే తప్పంటున్నాను, ఎందుకంటే ముందు చెప్పాల్సింది తల్లిదండ్రులే. అవును, అది తెలియనప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండలేరు. అదే ఫస్ట్ నుంచి అనుభవం ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు ఉండటానికి. ఇప్పుడైనా ఈ మించిపోయింది లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండి ఇక్కడ బాగా ఉండగలము అన్న భావన రావాలి అంటే ఖచ్చితంగా వారు వచ్చి ఏదో వాళ్ళ చుట్టాల పొలాల్లోనో ఫ్రెండ్స్ పొలాల్లో
స్థలాల్లోనో ఒక రోజు 2 రోజులు రాత్రి ఉండి ఇక్కడ వాతావరణాన్ని వాళ్ళు అనుభవించినప్పుడే ఇక్కడ మంచి ఏంటనేది తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా వారు ప్రేరణ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటండి, ఈయన జాబ్ చేసినప్పుడు కూడా 16 గంటలు 18 గంటలు చేసేవారు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కూడా ఉండిపోయేవారు అక్కడే సైట్ లో. ఇప్పుడు కూడా అదేనమ్మా, ఐటీ ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళు అమెరికా వాళ్ళు పగలు, మనకి రాత్రి. మనం పడుకోవాల్సిన టైంలో పని చేయటం, పని చేయాల్సిన టైంలో పడుకోవటం. నా ఉద్యోగం కూడా అంతే, షిఫ్ట్లు ఉంటాయి, నాకు వెళ్లాల్సిందే. ఇదే పరిస్థితి. మనకి నచ్చింది చేయడానికి లేదు. సింపుల్ గా ఉద్యోగం అంటే మన టైం మనం వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాం. ఇది ఇక్కడ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనే సమస్య కంటే మన టైం మన ఇష్టం. అక్కడ కూడా ఆల్ ఇన్ వన్ అండి, ఆల్ ఇన్ వన్. అక్కడ కూడా బస్సు డ్రైవర్ రాకపోయినా ఆ డ్రైవ్ చేసుకుని కూడా తీసుకెళ్లేవారు ఎంప్లాయీస్ ని. ఎక్కడైనా అంతేనమ్మా. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ప్రత్యేకంగా వాళ్ళకి పని రాబట్టాలి, ఎంతవరకు పిండాలో అంతవరకు. దీని మీద ఒక చిన్న ఇది ఏంటంటే, చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మా దగ్గరికి మా అనుభవం నేర్పేది ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేది లేడీస్ యాక్సెప్ట్ చేసినప్పుడే వాళ్ళు వెనక్కి రాగలుగుతున్నారు. భార్య కనుక యాక్సెప్ట్ చేసినప్పుడే. రీసెంట్ గా అమెరికాలో ఒక వ్యక్తి, అనంతపూర్ జిల్లా అతను 5 సంవత్సరాలు అమెరికాలో ఉండి భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసేసి ఒక 3 acres లో సస్టైనబుల్ అగ్రికల్చర్ ని మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ ఏంటి, వాళ్ళకి ప్రకృతిలో అనుసంధానం చేయగలగాలి. అంటే అందుకే మోడల్ ఫార్మ్స్ అనేది నేను మోడల్ ఫార్మ్స్ నుంచే దీని ప్రమోషనల్ యాక్టివిటీ వెళ్తుంది. రెండోది ఒక డేటా, కంప్యూటర్ కన్నా డేటా. ఆ డేటా ఉన్నప్పుడే ఎవరైనా నమ్ముతారు. నమ్మకం ఉంది. మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, వ్యవసాయంలో డబ్బు ఉంది. భూమి దగ్గర నుంచి మనం బాగు చేసుకుంటే భూమి ఆటోమేటిక్ గా మనని రక్షిస్తుంది. అది నేను చెప్పకపోయేది. వ్యవసాయంలో డబ్బు లేదనేది కాదు, కొంత శ్రమ ఉంది. శ్రమ పడకుండా ఎక్కడా లేదు. నువ్వు వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుని 12 గంటలు పొట్ట వేసుకుని అడు కూర్చునే బదులు, ఆ పొట్ట గట్ట ఆరోగ్యం బాగుపడాలి దీని గురించి అంటే, ఇంకోటి నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుని ఇంకోటి చేసుకున్నప్పుడు నీకు అనేక రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు కూడా ఈ ఫామ్ లెవెల్లో ఈ రోగాలనే ఉండవు. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి కూడా. కరెక్ట్. మానసికమైన ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు కూడా బాగుంటాయి. పని ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉండేవారు, విజయవాడలో కూడా ఉంటుండేవారు. పంచినంతా భార్యాభర్తలు పని చేసుకుంటే తప్పేం కాదు. భార్య సహకరించడం, తను చేయగలిగిన పనులు తను చేయటం, భర్త చేయగలిగిన భర్త చేయటం అనేది ఖచ్చితంగా ఈ ఐటీ ఉద్యోగాల కంటే భార్యాభర్తలు ఎంత పొలం ఉన్నా లేకపోతే కౌలు తీసుకుని చేసినా కూడా ఆరోగ్యంగా 2 రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు అనేది నిర్వాదాంశం. ఫార్మింగ్ లో ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం చాలా సక్రమంగా ఆలోచిస్తారు. అంతేగాని నువ్వు ఎక్కడికో ఉన్నప్పుడు, నువ్వు జీతం మీద పెరిగినప్పుడు నువ్వు అమ్ముడుపోతావు. నీ యొక్క బ్రెయిన్ నీ దగ్గర ఉండదు. వాడిని బట్టి నువ్వు ఆలోచిస్తావు. అంటే సక్రమైన ఆలోచన నుంచి వాడి ఆలోచనలోకి వెళ్తున్నావు. కాబట్టి నీ ఆలోచన, నీ యొక్క బతుకు, అంటే బ్రతుకు అని ఎందుకు అంటున్నానంటే డీప్ గా మాట్లాడాల్సింది. నీ బ్రతుకు ఆడి చేతిలో పెడుతున్నావు. నీ బ్రతుకుని నీ చేతిలో ఉంచుకుని బతికేదే వ్యవసాయం. ధన్యవాదాలు. సంతోషం అమ్మా, సంతోషం ప్రసాద్ గారు. ఇది నేను ప్రధానంగా వారితోటి, ప్రసాద్ గారి సత్యమణితోటి ఎందుకంటే మాట్లాడించింది, ఈ రోజు ఆడపిల్లలు వ్యవసాయం అంటే, వ్యవసాయం పనులంటే, పల్లెటూళ్ళలో ఉండటం అంటే ఇదొక చిన్న చూపు కింద వాళ్ళ భావాలు అలా ఉండిపోయినాయి. వాళ్ళ చెప్పాల్సింది ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులే చెప్పాలి. వాళ్ళు వచ్చేటటువంటి సోషల్ మీడియా, ఇట్లాంటి సినిమాలు కావచ్చు, ఇంకొక రకమైనవి కావచ్చు, వాటి ఇంప్రెషన్స్ బలంగా ఉండటం వల్ల వారి అభిప్రాయంతో వెళుతున్నారు. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే నష్టపోయి తిరిగి వారే. ఎందుకంటే మనశ్శాంతి లేదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే ఊళ్ళో నామాషి, ఏంటి వచ్చేసారు టౌన్ నుంచి ఇక్కడ అంటే, అది ఒక నామాషికి వ్యవహారం కింద ఉంది. అదేమి తప్పు కాదు. ఇలాగా నేను వెళ్ళిన ప్రతి రైతు దగ్గర కుటుంబం నుంచి అలాంటి మద్దతు లభిస్తుంది అనేది నేను బృందావనం గోశాల ప్రేక్షకులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీకారం చుట్టాను. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చాలా థ్యాంక్స్ అమ్మా, విలువైన సమాచారాన్ని మా ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇదండి ప్రసాద్ గారితో మరిన్ని ఇంటర్వ్యూలు, ఇంకా వీరి మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు అన్నట్టు ఒక మోడల్ ఫామ్, ఒక బెంచ్ మార్కింగ్, అసలు ఏంటి, ఏ స్పేసింగ్ ఉండాలి, ఏం వేయాలి, ఏం తక్కువ ఉంది, మొక్కకి ఏం ఎక్కువ ఉంది, ఇట్లాంటి A to Z సీడ్ దగ్గర నుంచి తిరిగి ఉత్పాదన అయిపోయి డబ్బులు వచ్చేంత వరకు చాలా విషయాలు వ్యవస్థల నుంచి తెలియట్లా. అలాంటి విషయాలు ఫ్యూచర్ లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ గా చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా వారి సమయానికి కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రార్థన. నమస్కారం.